నాకు నిద్ర రాకపోతే బండి వేసుకొని ఊరంతా తిరుగుతాం అన్నమాట. అది దొంగ లెక్క ఇక్కడ చూసిర్రా పాట పెట్టుకొని పోతుంది. లేంటిది అనుకున్నారు ఈ పాట పెట్టుకుని. ఆయన మధ్యలో పెట్రోల్ అయిపోతే ఎట్లా నువ్వుకుంటుందా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజు వ్లాగ్స్. ఈ రోజు అసలు సమస్య ఏంటిదంటే ఇక మా మేడం అయితే నిద్రపోయింది. రాత్రి 11 అవుతుంది. మాకు నిద్ర వస్తలేదు, నాకు నిద్ర వస్తలేదు. అసలు మెయిన్ విషయంలో నాకు రాకుంటే మా పిల్లలకు అయితే రావాలి కదా. సో మా పిల్లలు ఏం చేసిరంటే ఇక రాత్రి నేను వండుకున్నా కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఆయన లేచి బయట నిలబడ్డారు. ఇక ఏమైందిరా మీకు నిద్ర వస్తలేదారా? ఊరు మొత్తం తిరగాలనిపిస్తుందా రాత్రి? సో ఫ్రెండ్స్, ఇది సంగతి అన్నమాట. ఇప్పుడు ఊరు మొత్తం మేము మా బండి వేసుకొని ఊరు మొత్తం తిరుగుతాం అన్నమాట. అంతేనా? చలో గొల్లెం వేసుకోమని మమ్మీని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే బండి తీసుకొని ఇక వెళ్ళిపోతున్నాం అన్నమాట. అక్కడ పాటలు వస్తున్నాయి. పాటలు మళ్ళీ ఫోన్లో పడితే కూడా ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా? అవునా? ఇప్పుడు మేము ఆడిపోయి అక్కడ డీజే ఏం జరుగుతుంది అనేది చూసి ఇటు వస్తాం అన్నమాట. అవునా? వీళ్ళకి నిద్ర వస్తలేదు, వీళ్ళకి నవ్వుతారు. రాత్రి 11 అవుతుంది, నిద్ర వస్తలేదట. ఆడేంటిదో జరుగుతుందట, దాన్ని చూస్తారట. అంతేనా? ఇటు చూడు, అంతేనా? వాళ్ళు పోతుర్రు గైస్. చూసేది ఒకసారి చూద్దాం. ట్రాక్టర్ వడ్లు దున్నే ట్రాక్టరు. ఇగో మా వాళ్ళకి నిద్ర పడతలేదట. ఇక లాస్ట్కి ఇంకొకటి ఇస్తుంది. రోజు గిడ తొండ వంటది, కానీ ఇలా తొండ లేదేమరా, జరాయినాక వంటది అన్నట. ఇక మా వాళ్ళకి నిద్రనే వస్తలేదు. మరి ఏం చేయమంటారు చెప్పుడు? ఇప్పుడు వడ్లు తిరుగుతుందా? సో ఇప్పుడైతే మనం ఎక్కడికి ఊరంతా తిరిగేద్దాం. ఓకే? ఆయన మధ్యలో పెట్రోల్ అయిపోతే ఎట్లా నువ్వుకుంటుందా? అంతే కదా. మా మేడం అయితే లైట్ వేసింది. సో ఇప్పుడు మా మేడం లైట్ వేసింది, ఏంటని చూస్తుంది. అగో అడవిలో దొంగ లెక్క చూపిస్తారు. అది ఎటు పోతున్నాం అబ్బా, మేమేమో కొనుక్కొని తింటున్నాం అని చెప్పేసి ఎవరు రాత్రి లేచింది. హాయ్, హలో, హౌ ఆర్ యూ కమింగ్? యూ చలో రైడ్ పోతున్నాం. ఇప్పుడు బండి చాలిస్తున్నాయి. నా బండికి కీ పెట్టేసిన చూడండి. ఓకే, ఇక ఓన్ అయితే పోతున్నాం. అటే తిరిగేస్తాం. ఇప్పుడైతే మా ఊరికి రాత్రి పూట రౌండ్ అప్ చేస్తున్నాం. రౌండ్ అప్ అంతేనా? చలో పరి తిరుగుదాం. పరి మీకు నిద్ర వస్తలేదు కదా? చిన్నప్పుడు నాకు నిద్ర రాకపోతే బండి వేసుకొని ఊరంతా తిరుగుతాం అన్నమాట. ఇప్పుడు మా వాడు అందుకే ఆయన నిద్ర వస్తలేదట, బండి చేసుకొని ఊరంతా తిరుగుదాం పాట ఆడి అని చెప్తే వచ్చినాం అన్నమాట. అవునా? అవురా? ఇప్పుడు రాత్రి 11 అవుతుంది. హనుమన్ల గుడి చూపించు, తింపు తింపు చూపించురా. చెట్టు హనుమన్ల గుడి అయితే దారినాం. ఇక నిద్ర వస్తలేదు, అందుకే వీళ్ళను తిప్పుతున్నాం అన్నమాట. లేకపోతే వీళ్ళు పండుకోయేటట్లేదు ఇక. అవురా? అందరూ అన్నారు కానీ మనమే తిరుగుతున్నామా? చెప్పురి, అలా చెప్పురి. అంతేనా? అర్ధరాత్రి వేళ తిరుగుతున్నాం. అవరా ఐషు చేయి నచ్చుందారా? నచ్చుంది ఎంత వెళ్ళే కెమెరా పట్టుకుంటే చేయి నచ్చుందట. వండుకోమంటే వండుకోలేరు. అవరా? ఇవాళ అమ్మ అక్కడ కడపక్కడ కూర్చొని వేడి చేస్తుందా?
ఇక ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. దాని గురించి లైట్ లేదు, లైట్ దించు కిందికి. ఈ ఎటకెలకైతే ఇంటికైతే వచ్చేసినాం, దగ్గరలో ఉన్నాం. అయిపోయిందా? ఇక వండుకుందామా? చెప్పడు. మేమైతే ఇప్పుడు ఊరంతా తిరిగి వచ్చినాం. రాత్రి 11 వీళ్ళకి నిద్ర వస్తలేదు కదా, తిరిగి పడదాకా. ఏం చేసి వచ్చిర్రా? నడు బండి. ఇట్లా నిద్ర రాకపోతే పోరాన రాత్రి ఏమో ఇట్లా తీసుకుపోయి అట్లా దింపుకొని వస్తే నిద్ర వస్తుంది అన్నట్టు. మా మేడం దిగపోతాం కావచ్చు, ఎన్ని వెళ్ళిలో పడ్డది ఇక ఎడు ముఖం వేసుకొని చిప్ప ముఖం. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుడ్ బై, జై హింద్, జై భారత్, వందే మాతరం, బై బాయ్.